సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్లు హీరోలుగా, సమంత అంజలి హీరోయిన్స్గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన అందమైన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. దశాబ్దం క్రితమే రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం మళ్లీ ఇన్నేళ్ల తరువాత థియేటర్స్లో రీరిలీజ్ అయింది. ఈ సినిమా అప్పుడు హిట్ అయి తనకి మంచి లాభాలు కూడా అందించిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక మళ్లీ కొత్త సినిమా తరహాలోనే మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కూడా హిట్గానే నిలిచిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఆడియన్స్ అదిరే రెస్పాన్స్ అందిస్తున్నారు. థియేటర్స్లో ఈ సినిమా సీన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తానికి మళ్లీ ఈ మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పాలి. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా వచ్చిన చిత్రం మనమే. యంగ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం గతేడాది జూన్లో రిలీజ్కి వచ్చింది. కానీ అప్పటినుంచి ఓటీటీ రిలీజ్కి నోచుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్కి ఫైనల్గా అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా ఈరోజు మార్చి 7 నుంచి స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామాని అప్పుడు మిస్ అయి చూడాలి అనుకునేవారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహీద్ సంగీతం అందించగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB 29 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం 2వ షెడ్యూల్ను చిత్రీకరించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టెడ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రుద్ర అనే పేరు ప్రత్యేకంగా నిలవనుందని తెలుస్తోంది. ఇది సినిమాలో హీరో పేరని చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మహేష్ పాత్రకు ఇలాంటి పవర్ఫుల్ పేరు పెర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు జటాయు ప్రొడక్ట్పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కొత్త దర్శకుడు, కొత్త రైటర్స్తో కథను మరింత కమర్షియల్గా, భారీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారని టాక్. ఇప్పటికే స్క్రిప్టును మరింత గ్రిప్పింగ్గా మలచేందుకు రైటర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడిగా ఓ ఫ్రెష్ టాలెంట్ను తీసుకురావాలని, భారీ విజువల్స్తో ఈ సినిమాను అత్యద్భుతంగా మలచాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని చర్చ నడుస్తోంది. అయితే దిల్ రాజు చాలా కాలంగా ప్రభాస్తో సినిమా చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జటాయు కథతో ప్రభాస్ను అప్రోచ్ అయ్యే ఆలోచనలో ఉన్నాడని టాక్. ప్రభాస్ సినిమాలకు పాన్ వరల్డ్ మార్కెట్ ఉండడంతో ఈ సినిమాకి ఆయనే సరైన ఎంపికని భావిస్తున్నారు. మరి ఈ వార్త అధికారికంగా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. లైలా ఫ్లాప్ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు విశ్వక్. అయితే రీసెంట్గా విశ్వక్సేన్కు మసూద్ డైరెక్టర్ సాయి కిరణ్ ఓ కథ చెప్పారట. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. తన ఫంకీ సినిమా పూర్తయ్యాక మసూదా డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో విశ్వక్సేన్ సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మసూదా లాంటి సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విశ్వక్ మంచి పనే చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్సేన్కి కూడా ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే హీరోగా నిలబడ్డం కష్టమే.